దత్తాత్రేయ స్వామివారి చరిత్ర 17వ భాగం. 16వ భాగంలో అలర్కుడి గురించి చరిత్ర గురించి తెలుసుకున్నాం. అలర్కుడికి తల్లి బోధించిన బోధనలు మర్చిపోయిన అన్న మళ్ళీ అతడి దారిలోకి తేవాలని, ముక్తిని ప్రసాదించాలని అనుకుంటాడు. కథ కొనసాగుతుంది. వాళ్ళు అతన్ని చూసి నివ్వెరపోయారు. అప్పటికి రాజు లొంగిపో అని కబురు చేద్దామని విచారిస్తే అలర్కరాజు ఏమయ్యాడో కనిపించటం లేదని వేగులు చెప్పారు. అతడు ధర్మాత్ముడు కనుక రాజు లేని సమయంలో విరుచుకుపడి కోటను ధ్వంసం చేయటం ఇష్టం లేక ఆగాడు. అనుకోకుండా మబ్బులేని పిడుగులాగా అలర్కుడు తమ ముందర వాలేసరికి వాళ్లకు ఆశ్చర్యంగా ఉంది. అలర్కుడు అన్నయ్యకు వినయంగా నమస్కరించాడు. కాశీరాజును నవ్వుతూ పలకరించి, కాశీరాజా, నా రాజ్యాన్ని నువ్వు తీసేసుకో, పాలించుకో, లేదా మా అన్నకి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. కాశీరాజుకు నమ్మబుద్ధి కాలేదు. అలర్కా, క్షత్రియ ధర్మం బాగా ఎరిగిన వాడివి, నువ్వు ఓడిపోవడం ఖాయమని నేను ఒప్పుకుంటాను. అంత మాత్రం చేత ప్రాణభయంతో ఇలా మాట పూర్తి కాకుండానే గలగలా నవ్వాడు అలర్కుడు. వీరా, నేను నిన్నటిదాకా అలాగే అనుకున్నాను. ఇవాళ బుద్ధి మారింది. శ్రీ దత్తాత్రేయ సద్గురు కృపా కటాక్షం వల్ల మారింది. అవును, నువ్విక్కడ కోటను ఆక్రమించుకుని ఉండగా నేనక్కడ దత్తస్వామిని శరణుజొచ్చాను. ఆ మహాత్ముడు నా హృదయంలో జ్ఞానదీపం వెలిగించాడు. ఆ వెలుగులో నాకిప్పుడు చరాచర సమస్త జగత్తు సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంలాగా కనిపిస్తోంది. రెండోది లేనే లేదు. నాకిప్పుడు మిత్రుడెవడు, శత్రువెవరు? ఇక మీదట సంఘాలను త్యజించి ఇంద్రియాలను జయించి బ్రహ్మ సామ్రాజ్యాన్ని అందుకునే మహాజైత్రయాత్రకి వెడుతున్నాను. ఆ విజయం అన్నింటికన్నా పెద్ద విజయం. మా అన్న, నువ్వు నాకు ఈ సన్నివేశం కల్పించారు. అందువల్ల మీరు నాకు ఉపకారులే కానీ శత్రువులు కారు. వీరా, యుద్ధం పట్ల అంత కోరిక ఉంటే మరో రాజును చూసుకో, పో, నా రాజ్యం తీసేసుకో. అలర్కుడి మాటలు వింటున్న కొద్దీ కాశీరాజుకు అతనికి మతి చలించలేదు కదా అనిపించసాగింది. కానీ అంతలో తన పక్కన కూర్చుని ఉన్న సుబాహువు తటాలును లేచి వెళ్ళి తమ్ముణ్ణి కౌగిలించుకొని, నాన్న, సన్మార్గం పట్టావురా, సంతోషం అని కాశీరాజు వంక తిరిగి నమస్కరించి, మిత్రమా, నా పని సాధించి పెట్టావు. నిన్ను శరణు వేడినందుకు నా పని తీరింది. నువ్వు సుఖంగా ఉండు. ఇక సెలవు అనేసి గబగబా నడిచి వెళ్ళిపోసాగాడు. కాశీరాజుకు ముందు తనకు పోతున్నట్టు అనిపించింది. ఏమిటి వీరిద్దరి ప్రవర్తనకి అర్థం? తమ్ముడు స్వయంగా లొంగిపోతున్నాడు. అన్న ఇంతా చేసి అన్నీ తనకు వదిలి వెళ్ళిపోతున్నాడు. పైగా తమ్ముణ్ణి అభినందించి ఏమిటిదంతా? కాశీరాజుకేమీ తోచలేదు. అతను వెనువెంటనే ముందుకు దూకి సుబాహువు బాహువును ఒడిసి పట్టుకుని, నేస్తుడా, కొంచెం ఆగు అన్నాడు. ఆగాడు సుబాహువు. మిత్రమా, ఏమిటిది? తమ్ముడు రాజ్యం ఇవ్వడన్నావు, సాధించాలన్నావు. అది ఇప్పుడు దక్కింది. దక్కగానే నా పని అయిపోయిందని దులుపుకొని పోతున్నావు. ఏమిటి వింత? కాశీరాజా, దేశదిమ్మరిని కదా, మర్యాదలు అంతగా తెలియవు, ఏమనుకోకు. నేనొచ్చిన పనేమిటో అదెలా తీరిందో చెబుతా విను. మా అమ్మ మదాలస మాత, యోగమాత. ఆ తల్లి కడుపున మేము నలుగురం అన్నదమ్ములం పుట్టాం. పై ముగ్గురికి అమ్మ తన చనుబాలలో జ్ఞానబోధామృతాన్ని రంగరించి మాకెక్కించింది. దానివల్ల మేము ముగ్గురం పిన్న వయసులోనే సంసారాన్ని త్యజించి బ్రహ్మానందాన్ని చూరగొన్నాం. చివరివాడి దగ్గరికి వచ్చేసరికి మా అమ్మకు భర్త ఆజ్ఞ అడ్డొచ్చింది. అందువల్ల ఈ అలర్కుడికి మా అమ్మ ప్రవృత్తి మార్గాన్నే ఉపదేశించవలసి వచ్చింది. దానివల్ల ఇతడు జ్ఞాన మార్గం వంక చూడక సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉండవలసి వచ్చింది. నేను నా యథేచ్ఛా సంచారంలో ఒకసారి ఇటు వచ్చేసరికి ఇతని పరిస్థితి నాకు తెలిసి మనసు విలవిల్లాడింది. అరరే, ఆ యోగీశ్వరేశ్వరి కడుపున పుట్టి ఆ జ్ఞానమూర్తి చను కుడిచి చివరికి వీడిట్లా ఇతర వనితల పాలిండ్ల మీద పందిలాగా పొర్లుతూ పక్కపక్కలాడుతూ ఉండడం తెలిసి, మిత్రమా, నాకు గుండె తరుక్కుపోయింది. 10 మంది వర్తకులు కలిసి ప్రయాణం ప్రారంభిస్తే దారిలో ఒకడికి ఏదన్నా అయితే చుట్టరికం లేకపోయినా మిగిలిన వారు చూస్తూ ఊరుకోరే. ఇక రక్తం పంచుకు పుట్టినవాడు వీడిలా అవుతుంటే చూస్తూ ఊరుకోవడం ధర్మమా అనిపించింది. అప్పుడు భ్రమలో పడ్డాను. అందువల్ల వీణ్ణి మంచి దోవలో పెట్టాలనిపించింది. వీడు బాగుపడాలంటే అంతులేని దుఃఖం పుట్టాలి. ముందర దుఃఖం పుట్టాలంటే అంగబలం అర్ధబలం నశించాలి.
అందుకనే నిన్నాశ్రయించాను. నా పన్నాగం ఫలించింది. మావాడు దత్తాత్రేయ స్వామి వారి పాదాలు పట్టుకున్నాడు. నా పని తీరింది. ఈ మేలుకంతటికి నువ్వే కారణం. నీ మేలు మరవను. నువ్వీ రాజ్యం ఏలుకో. నాకు సెలవియ్యి. తల్లిలాగానే పాటగా వ్యక్తం చేశాడు. దానికి తర్వాత అలర్క గీతం అని ప్రసిద్ధి వచ్చింది. ఆనందమే ఆనందమే ఆనందమానందమానందమే, ఒక్కనాడు నేను కూడా కుక్కలాగా పొర్లినాడా, దత్త సద్గురు కరుణచేత నేడు చిక్కెలే మదికి ఊత, ఆనందమే ఆనందమే ఒదవుచున్న ఈ యోగ సౌఖ్యమమ్ము, అఖిలలోక సౌఖ్యమ్ము అదెంతరా, తిరిగి వాంచలన్ జనులు తమ్ముదా మరిచి దిత్సుఖం బంధమేమిరా, ఆనందమే ఆనందమే ఆనందమానందమానందమే, నాడు పూర్వ పుణ్యవసత అమ్మ ఉంగరం బిచ్చే చనెరా, అన్న వచ్చి దుఃఖమిచ్చే దత్తస్వామి వరమిచ్చే, ఆనందమే ఆనందమే, స్వామి కృపకు సాటి ఏదిరా, సత్యజ్ఞానానంత నిర్మల, నంద నిర్ద్వయ బ్రహ్మమందు నేను ఐక్యమందితి ధన్యుడనైతిని, ఆనందమే ఆనందమే ఆనందమానందమానందమే. శ్రీ దత్తాత్రేయ స్వామి కృప వల్ల అలా పరమానందంలో తేలిపోతూ గీతాలు పాడుకుంటూ అలర్క మహాయోగి ప్రారబ్ధ దీనంగా నిష్కామంగా జీవిత శేషాన్ని గడిపేసి చివరికి విదేహ కైవల్యం పొందాడు. ఆ విధంగా యోగీశ్వరేశ్వరి గుప్త యోగిని మాత అయిన మదాలస మాత వల్ల సంక్రమించిన దివ్య సంస్కార బీజం వల్ల అలర్క చక్రవర్తి ఏ విధంగా శ్రీ దత్త సద్గురు కృపను అవలీలగా చూరగొనగలిగాడో ఇప్పుడు చూశాం. నహుష చరిత్ర. ఒకరు భక్తితో సేవిస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సంతతిని సైతం కంటికి రెప్పలాగా ఎలా కాపాడుతాడో, ఎంతటి మహోన్నత స్థితికి తీసుకుపోతాడో తెలియాలంటే మనం నహుష చరిత్ర చూడాలి. నహుష్ చక్రవర్తి అద్వితీయుడని, సశరీరంగా ఇంద్ర పదవిని అధిష్ఠించిన నిరుపమానుడని మనకు ప్రసిద్ధమే కానీ ఆ మహాత్వానికంతటికీ వెనుకగల దత్త కృపాగాథను మనమెరుగం. నిజానికి నహుష జననమే దత్తాత్రేయ స్వామి పరంపర వల్ల వరం వల్ల వచ్చింది. ఆ కథ ఏమిటంటే, పూర్వం చంద్రవంశంలో ఆయువు అనే రాజు పుట్టి లోకోత్తరంగా రాజ్యపాలన చేశాడు. తపస్సులో కానీ, బలంలో కానీ, యజ్ఞ యాగాల్లో కానీ, దానాల్లో కానీ, ధర్మాల్లో కానీ, సత్యవ్రతంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, భోగాలలో కానీ ఇంద్రుడు కూడా అతనికి సాటిరాడని దేవతలే కీర్తించేవారు. అంతటి ఆ రాజుకి వయస్సు పడమరకు మళ్ళిన సంతతి కలుగనే లేదు. ఉత్తమ సంతతి కోసం చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఏ ప్రయత్నము ఫలించలేదు. చివరకు దత్తాత్రేయ స్వామిని ఆరాధించుదామని నిశ్చయించుకొని ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు వెళ్ళేటప్పటికీ దత్తస్వామి రాజుగారి బావమరిదిలాగా మంచి జోరుగా ఉన్నాడు. ఒంటి నిండా అనేక రత్నహారాలు, భూషణాలు, పూలమాలలు, అత్తరు పూతలు ఒకటేమిటి, ఎన్ని రకాల దర్జాలు ఉండడానికి అవకాశముందో అన్ని దర్జాలు ఉన్నాయి. ఇవిగాక చేతిలో బంగారపు మద్యపాత్ర తడతడలాడుతోంది. అది కూడా చాలక ఒక పడుచుపిల్ల ఆయన తొడల మీదికి జారగిలబడి మధువందిస్తూ ముద్దులు గుడుస్తోంది. ఆయన ముందు అనేకులు స్త్రీలు పురుషులు అన్న విచక్షణ లేకుండా తప్పతాగి ఒళ్ళు మరిచి నృత్యాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. వాళ్లల్లో కొందరు విప్రులు ఉన్నారు. ఎంత హంగామా ఉండాలో అంతా ఉంది. అయితేనేమి, రాజు వివేకి, స్వామిని గూర్చి చాలా విన్నవాడు. అందువల్ల జంకకుండా సరాసరిపోయి సాష్టాంగ వందనం చేసి 2 కాళ్ళు కళ్ళకద్దుకున్నాడు. స్వామి మరో ధ్యాసలో ఉన్నాడాయే. ఈ రాజు వ్యవహారం ఆయనకు విసుగు కలిగింది కాబోలు. చ ఎవడరా వాడు అని చాచి తలమీద ఒక్క తాపు తన్నాడు. చి పోరా అని కసురుకున్నాడు. పైగా తాను చతుస్సముద్ర వేలావలైత సమస్త భూమండల సామ్రాజ్యైక్య ఛత్రాధిపతి, సాటిలేని వీరుడు, స్వామి బైరాగి, నిత్యము విలాసవతుల లాజాభిషేకాలతో నాజూకు తేళ్ల తలను చాచి తన్నాడు. ఎలా ఉండాలి రాజుకు? తానేమి చేసినా చెప్పుకునే దిక్కు లేదా బైరాగికి. కానీ ఆ రాజులా భావించలేదు. స్వామి తన్నగానే అదే మహాభాగ్యం అనిపించింది అతనికి. వెంటనే చేతులు జోడించి, నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, త్వామహం శరణం ప్రాప్తః శరణాగత వత్సల. దేవా, నిన్ను శరణుజొచ్చాను.
నువ్వేమి చేసినా నేను ఇక్కడి నుంచి కదలను. స్వామి, నువ్వు త్రిమూర్త్యాత్మకుడవి. నువ్వే గోవిందుడివి. భక్త రక్షణ కోసం అత్రికి అనసూయమ్మకు పుత్రుడవై జన్మించిన కరుణాసాగరుడివి. ఆత్మదానం చేసుకున్న మహాదాతవి. అత్రిమునికి పుత్రుడవై జన్మించావు కనుక నిన్ను బ్రాహ్మణుడు అనాలి. కానీ స్వామి, నువ్వు కేవలం బ్రాహ్మణ మాతృడివా? నేనేమి చెప్పగలను? నీ మాయను బ్రహ్మాదులే ఎరుగలేరట. ఇక నేనెంత? స్వామి, దయ వహించి నన్ను అనుగ్రహించు అని అనేక విధాలుగా స్తుతిస్తూ నిలబడిపోయాడు. ఇక స్వామి కూడా ఏమీ పట్టించుకోకుండా ఊరుకున్నాడు. చక్రవర్తి స్వామికి దాసానుదాసుడై పాద సంవాహనాది సపర్యలు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అనుక్షణం కంటికి రెప్పలాగా సేవ చేస్తున్నాడు చక్రవర్తి. అతను ఉన్నట్టే పట్టించుకోడు స్వామి. పోనీ పొమ్మనడు. ఏళ్లకేళ్లు దొర్లిపోతున్నాయి. అయినా రాజుగారికి విసుగు పుట్టలేదు, అధైర్యం ఏర్పడలేదు, ధైర్యం సడలలేదు, శ్రద్ధ తగ్గలేదు. క్రమంగా ఏళ్లు గడవగా స్వామి రాజు చేత ఉపచారాలు చెప్పి చేయించుకోవడం ఎక్కువైంది. ఒరేయ్, ఆ పుర్రెలో కళ్ళు పట్రారా అంటాడు. ఆ మాంసం ముక్కలు వేయించుకురారా అంటాడు. దాని బట్టలు ఉతకరా అంటాడు. స్వామి ఏది చెబితే అదే మహాప్రసాదం మహారాజుకి. ఆ చక్రవర్తి సేవలకి స్వామి మెత్తబడక తప్పలేదు. ఒకనాడు స్వామి నవ్వుతూ ఇలా అన్నాడు. భక్తులమంటూ చేరి డబ్బులు కుమ్మరిస్తారు. డబ్బు చేరితే ఎంతటి వాడైనా భ్రష్టుడవుతాడు. తెలిసి తెలిసి ఇలాంటి అనాచారపు విధవని ధర్మ ప్రతిష్టాపకుడివి అయినా నువ్వొచ్చి సేవిస్తున్నావేమిటా అని ఆలోచిస్తున్నానయ్యా. చక్రవర్తి వెనువెంటనే చేతులు జోడించి, స్వామి, సర్వగతుడికి సర్వాత్ముడికి విధి నిషేధాలుంటాయా? ఆచారాలు అనాచారాలు ఉంటాయా అన్నాడు. పోవయ్యా పిచ్చాడా, ఇలాంటి పిచ్చి కబులు చెప్పకు. భ్రష్టుడు భ్రష్టుడే. పిచ్చిమారాజువు కనుక ఇన్నేళ్లు నాశనం చేశావు. బానిస కన్నా హీనంగా బతుకుతున్నావు. స్వామి, నీ లీలలు తెలుసుకొనడం ఎవరితరం? నా జన్మకు మంచి రోజులు వచ్చాయి కనుకనే నిన్ను దర్శించగలిగాను. సరే, ఈ మాటలకేం గాని, పాపం ఏదో కోరిక పెట్టుకొని తీరుస్తానని ఆశతో ఇంత శ్రమపడుతున్నా వల్లే ఉంది. ఆ కోరికేదో చెప్పు. స్వామి, నేను సంతానార్థినై వచ్చి మీ పాదాలు పట్టాను. ఇంకా ఏం కావాలో కోరుకో, అన్నీ ఒకేసారి ఇచ్చేస్తాను. మాట్లాడుతూనే స్వామి బుడుంగున వరమిస్తాను కోరుకోమనేసరికి రాజుకి తత్తరమైంది. అయినా రాజు కనుక వెంటనే తేరుకుని, యోగీశ్వర, అర్జున వరదాత, నాకొక్క పుత్రుణ్ణియ్యి చాలు. వాడు మాత్రం సర్వజ్ఞుడు, సద్గుణశాలి, అజేయుడు, దేవ బ్రాహ్మణ భక్తుడు, యజ్వసూరుడు, వేదశాస్త్రనిధి, విశేషించి ధనుర్వేద నిపుణుడు, అకుంఠిత ప్రజ్ఞాశాలి, దాత, ప్రజాపాలన దక్షుడు. ఇన్నెందుకు, వంశోద్ధారకుడు కావాలి అన్నాడు. స్వామి చిరునవ్వు నవ్వి, అదేం లెక్క, విశ్వంస సంభూతుడు ఇంద్రసముడు అయిన సార్వభౌముడు పుడతాడు పో అన్నాడు. రాజు పరమానందంతో సాష్టాంగ వందనం చేశాడు. రాజు లేచేలోపు స్వామి ఒక పండును రాజు చేతిలో పెట్టి, ఈ పండు నీ భార్యకిచ్చి తినిపించు. ఇక నువ్వు బయలుదేరు, ఆలస్యం చెయ్యకు అన్నాడు. రాజు పండు అందుకొని మళ్ళీ నమస్కరించి లేవబోయే లోపలే స్వామి అంతర్ధానమైపోయాడు. ఏమి తొందరొచ్చిందో మరి. రాజు మహా ఉల్లాసంతో రాజధానికి చేరి స్వామి చెప్పినట్టే చేశాడు. అనతి కాలంలోనే పట్టపురాణి ఇందుమతీదేవి గర్భవతి అయింది. కొన్ని నెలలు గడిచాక ఆమెకు ఒక కల వచ్చింది. ఎవరో దివ్య పురుషుడు సూర్యుడులాగా జ్వజ్వాలమానంగా ఉన్నాడు. తెల్లటి బట్టలు, తెల్లటి పూలమాలలు, ఇంకా తెల్లటి మందహాసాలు జిగేలమంటున్నాయి. అదీగాక శ్వేత చందనపు పూత ఉంది. ఒంటి మీద దివ్యభూషణాలున్నాయి. చేతులు 4 ఉన్నాయి. ఆ చేతుల్లో శంఖ, చక్ర, గదా, ఖడ్గాలున్నాయి. 2 చెవులకు 2 మణికుండలాలు ఒకసారి ఉదయించిన 2 చంద్రబింబాల్లాగా ఉన్నాయి. ఒక తెల్లని చెయ్యి 1000 పడగల పాము తన పడగలన్నీ విప్పి ఆ స్వామికి గొడుగు పడుతోంది. మందహాస మనోహరమైన ఆ స్వామి ఆకారం చూస్తుంటే ఏదో తెలియని అపూర్వమైన ఆనందం ఒకటి ఆమెను ఆవరించేస్తోంది. ఆ మూర్తి మెల్లమెల్లగా దగ్గరకొచ్చింది. వచ్చి తన కుడి చేత ఉన్న శంఖాన్ని ఆమె మీదకు వంచింది. అసలే తెల్లని శంఖం, అందులోంచి ఇంకా తెల్లని పాలు ధారగా పడుతున్నాయి. ఆ పాలతో మహారాణికి అనేక పర్యాయాలు అభిషేకం చేశాడా దివ్య పురుషుడు. చివరికి మెడలో పెద్ద ముత్యాన్ని మూలికగా కట్టాడు.
ఆమె చేతుల్లో ఒక తెల్లటి పద్మాన్ని పెట్టాడు. ఇంతా చేసి చూస్తుండగా అదృశ్యమైపోయాడు. స్వప్నం కాగానే రాణికి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చినా ఆ ఆనంద పారవస్యం ఆమెకు వదల్లేదు. చాలాసేపటిదాకా వచ్చిన ఆ సుందర స్వప్నమంతా భర్తకు వివరించింది రాణి. అతను చాలా ఆలోచించాడు. చివరికి శౌనక మహామునిని రప్పించి ఆయనకు మనవి చేశాడు. నివేదించి స్వామి ఫలమేమిటి అన్నాడు. మహర్షి ఆనందంగా ఇలా చెప్పసాగాడు. రాజేంద్ర, నీకు పూర్వమే దత్తస్వామి వరమిచ్చాడని చెప్పావు కదా. స్వప్నంలో కనిపించినవాడు ఆ స్వామే. రాణికి క్షీరస్నానం చేయించాడు. శ్వేతపద్మం ప్రసాదంగా ఇచ్చాడు. కనుక విశ్వంస సంభూతుడు, శాస్త్రజ్ఞుడు, గుణవంతుడు అయిన పుత్రుడు కలుగుతాడని తెలుస్తోంది. ఇంకా ఆ ముత్యం మెళ్ళో కట్టడం సంగతి ఆలోచిస్తే అది గర్భరక్షణ కోసం అనుగ్రహించిన రక్ష అనిపిస్తుంది. ఏమైతేనేమి, మొత్తం మీద ఇది చాలా ప్రశస్తమైన కళ. మీకు వంశోద్ధారకుడైన పుత్రుడు పుడతాడు, సందేహం లేదు. ఆ స్వప్నఫలం విని రాజదంపతులు ఆనందంగా దత్తస్మరణ చేసుకుంటూ పుత్రోత్సవం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు. ఇది ఇలా ఉండగా ఆ కాలంలో హుండు అనే రాక్షసుడొకడు పరాక్రమవంతుడై దేవతల్ని జయించి లోక భయంకరంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. వాడి తపశ్శక్తి తీవ్రమైనదవటం వల్ల దేవతల్లో వాణ్ణి ఎవ్వరూ ఎదిరించలేక చాటుమాటుగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. వాడు స్వర్గం ఆక్రమించుకుని యథేచ్ఛగా భోగాలు అనుభవిస్తూ ఉండేవాడు. అతగాడికి ఒక కూతురుంది, గండ అని దాని పేరు. ఆ పిల్ల ఒక రోజున తోటి చెలికెత్తలతో కలిసి నందనోద్యానంలో ఆడుకుంటూ ఉండగా పొదలచాటుగా కూర్చున్న ఎవరో చారణ దంపతులు చెప్పుకుంటున్న మాటలు దాని చెవిన పడ్డాయి. ఆ మాటలు వినేసరికి దానికి ముచ్చెమటలు పోశాయి. అది పరుగు పరుగున సరాసరి తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, భూలోకంలో ఆయు అని ఎవడో రాజున్నట్ట కదా, వాడికి ఒక కొడుకు పుట్టబోతున్నట్ట. త్వరలో పుట్టబోయేవాడు విశ్వంస సంభూతుడట. వాడికి విష్ణు అంత పరాక్రమం వస్తుందట. వాడు నిన్ను చంపేస్తాడట. ఇవాళ ఎవరో చారణ దంపతులు గుసగుసలాడుకుంటుంటే నేను చాటుగా విన్నాను అని చెప్పింది. వాడు పైకప్పు అదిరేటట్టు నవ్వి కూతుర్ని బుజ్జగించి పంపేశాడు. కానీ లోపల గుండెలు అదరటం మొదలెట్టినాయి. విశ్వంస సంభూతుడు అనేసరికి దాంతో ఎందుకైనా మంచిది ఆ పుట్టబోయేవాడిని కడుపులో ఉండంగానే గల్లంతు చేస్తే బాగుంటుందని తోచిందా పాపాత్ముడికి. తన తెలివికి తనే మురిసిపోతూ తక్షణమే వాడు అదృశ్య రూపంలో బయలుదేరి ఇందుమతీదేవి మందిరంలో దిగాడు. చూసి చూడటంతోనే ఆవిడ దివ్య తేజస్సు కళ్లల్లో పొడిచినట్టయింది వాడికి. ఇంత తేజస్సు ఈవిడికెలా వచ్చిందా అనుకుంటూనే మొండితనం చేసి ఆవిడికి దగ్గరగా పోబోయేసరికి వాడికి ఒళ్ళంతా మంటలు, పోట్లు ఎగ్గొట్టుకు రావటం మొదలెట్టాయి. ఆ బాధ కోర్చుకోలేక వాడటు వెళ్లే ప్రయత్నం మానుకున్నాడు. ఆవిడికి గర్భవిచ్చిత్తి స్వయంగా చేద్దామనే వాడి పన్నాగం అలా వమ్మైపోగా వాడనేక విధాలుగా భయాలు కనిపించి ఆ భయోద్రేకంలో స్రావం జరగాలని భూతాల రూపంలో కనిపించి భయపెట్టాలని ప్రయత్నించాడు. ఎన్ని తిప్పలు పడ్డా తన రాక్షస మాయలు ఎన్ని పన్నినా ఫలం సున్నా అయింది. దత్తాత్రేయ కృపా సంరక్షణం ఆమెకు ఉండగా వాడు చెయ్యగలిగిందేముంది? ప్రయత్నించి చివరికి వాడికే విసుగు పుట్టింది. వీడెవడు గట్టిపిండం లాగున్నాడురా, వదిలిపెట్టరాదు, పుట్టిన వెంటనే నరికేద్దాంలే అనుకుని పొదలో పొంచి ఉన్న పులిలాగా కనిపెట్టుకుని కూర్చున్నాడు. కొంతకాలానికి అంతఃపుర పరిచారికలలో కలకలం బయలుదేరటం చూసి ఏమిటా అని జాగ్రత్తగా గమనించాడు హుండు. అమ్మగారికి పుట్టినవాడు కొడుకంటే కొడుక, సాక్షాత్తు సూర్యభగవానుడే. ఆ పిల్లవాడి శరీర కాంతితో పురిటిల్లంతా ప్రకాశించిపోతోంది అని చెప్పుకుంటున్నారు దాసీలు. ఆ మాటలు చెవిన పడేసరికి తొందర పుట్టింది హుండుడికి. వాడిటూ అటూ చూసి అక్కడున్న దాసీలలో ఒక దాని మీద ఆవేశించి పురిటింట్లోకి వెళ్ళాడు. లోపల మహారాణి సొమ్మసిల్లి పడిపోయింది. తల్పం మీద పక్క ఉన్న దాసి అరనిద్దరలో జోగుతూ చూస్తోంది. మిగిలిన వారంతా కునికిపాట్లు పడుతున్నారు. వాడిదే సమయమని పిల్లవాడిని చేతపుచ్చుకుని దాసీ రూపంలోనే బయటకొచ్చి తటాలున ఆకాశ మార్గంలో ఎగిరిపోయాడు. ఎవ్వరికీ తెలియకుండా. వాడు సరాసరి తన స్వంత రాజధాని అయిన కాంచన పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి తన భార్యను పిలిచి పిల్లవాడిని అప్పగించి, ఏమే, వీడు నాకు శత్రువు, వీడి మాంసం వండించి నాకు పలహారం పంపించు అన్నాడు. ఆవిడ ఎంత రాక్షసి అయినా ఆడది కదా, పసికందును చూసి జాలి పడింది. అదేమిరా మగడా, వీడెంత, వీడి మాంసం ఎంత, నీ పంటి కిందికి రాదు.
ఈ పసిగుడ్డు నీకు శత్రువంటావేమిటి? ఇంత పిరికోడివయ్యావేమిటి? అన్నది లోలోపల జంకుతూనే. వాడు ఇంతెత్తున మండిపడ్డాడు. ఏ, నోరు మూసుకుని చెప్పినట్లు చేసావు. నీ మాత్రం బోడి తెలివితేటలు మాకు ఉన్నాయి. చెప్పొచ్చావు ధర్మపన్నాలు. మీ కొంపంతా ఇంతే, ఎడ్డమంటే తెడ్డమంటారు. వీడు పెద్దవాడై నన్ను చంపుతాట. పెద్దమ్మాయి చెప్పింది, ఎవరు అనుకుంటుంటే విందట. అందుచేత నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. నన్నంటే అను, మా కొంప సంగతి ఎందుకు అని సాగదీసుకుంటూ ఆ రాక్షసి పిల్లవాడిని తీసుకుని లోపలికెళ్ళి మేకల అనే సైరంధ్రికిచ్చి, ఒసే వంటవాడికిచ్చి వీడి మాంసం వండించవే, నిమిషంలో కావాలి అని పురమాయించింది. ఆ సైరంధ్రి, ఓసిని దుంపదెగా, ఇదేం బుద్ధే అని లోపలనుకుని పైకి చిత్తమమ్మ అని పిల్లవాడిని వంటవాడికిచ్చింది వండమని. ఆ మహానుభావుడికి పిల్లవాడని పెద్దవాడని ఆ భేదాలేమీ లేవు పాపం. వరుసలో పడుకోబెట్టి పెద్ద కత్తి పట్టుకొని అన్ని మాంసపు ముద్దలతో పాటు ఈ ముద్దని ముక్కలు చేద్దామని మెడ మీద వేసుకొట్టాడు. తెగలేదు కదా. వాడికి అసలే తీరిక తక్కువ. ముక్కలు తరగటానికే ఇంతసేపు పడితే ఎట్లా? వాడు విసుక్కుంటూ బలమంతా ఉపయోగించి పసికందు మెడ మీద వేటు వేశాడు. ఆ దెబ్బకు అంత లావు కత్తి 2 ముక్కలైంది. అది చూసి ఆ సైలేంద్రకి గుండెలెదిరాయి. ఓరన్నో, వీడెవడో గొప్పోడిలా ఉన్నాడ్రా. వీడి కాంతి చూస్తేనే గుండెలకు బెదురు పుడుతోందిరా. వీడు మనకి చావడరా. వీడికింకా ఏమైనా చెయ్యబోతే మనకే ఏదైనా మూడుతుందేమోనని భయంగా ఉందిరా అని లబోదిబోమన్నది. అప్పుడు ఆ వంటవాడు పిల్లవాడి కాళ్ళు చేతులు అటూ ఇటూ తిప్పి పరిశీలించి చూశాడు. వాడికి సాముద్రికంలో కొంచెం ప్రవేశముంది. ఇప్పుడు ఈ పిల్లవాడిలో ఎక్కడ చూస్తే అక్కడ మహారాజు లక్షణాలు కొట్టొస్తూ కనిపించాయి. వాడు ఆశ్చర్యంలో మునిగి ఆ సైరేంద్రకిలా చెప్పసాగాడు. ఒసే మేఖల, నువ్వు చెప్పింది నిజమే. పైనుంచి కింది దాకా అన్ని మహారాజ లక్షణాలే కనిపిస్తున్నాయి. ఆ మొగంలో తేజస్సు చూడు. సూర్యుడల్లే ఉండి వెలిగిపోతుందా మొహం. అసలే కళ్ళు, ఆ బుగ్గలేమి, ఆ కళ్ళేమి, ఆ మూతేమి అన్నీ అద్భుతంగా ఉన్నాయనుకో. చేతులు చూడు ఎంత బొద్దుగా బలంగా ఉన్నాయో. మరి ఆ ఎదురు రొమ్ము చూడు, పెద్ద పీటంతా ఉంది. అవన్నీ అలా ఒగ్గాయి. 2 చేతులలోనూ శంఖ చక్ర ఛత్ర మత్స్యాది రేఖలు ఎలా స్పష్టంగా ఉన్నాయో చూసావా? ఒసే చెల్లాయ్, చూసిన కొద్దీ ముద్దొస్తున్నాడే ఈ పిల్లోడు. ఏమిటి, వీణ్ణ మన హుండంగాడు చంపాలనుకుంది? వింటే చంపేస్తాడు. మనకెందుకులెమ్మని ఊరుకుంటున్నాను. కానీ నిజంగానే వీడికి పోగాలం దాపురించిందే అమ్మాయి. లేకపోతే పసికందును చంపాలనుకుంటాడేమిటి? ఆ పిల్లవాడిని చంపాలంటే అది మన వాడి తరమంటావా? నేను ఒప్పుకోను. ఎలా ఒప్పుకుంటానే? నువ్వే చూసావు కదా, మన కత్తి 2 ముక్కలైంది. కానీ వీడి మెడకు కందనైనా కందలేదు వీడి మెడ. ఎందుకు ఇరిగిందంటావు ఆ కత్తి? ఎవరు విరగదీశారంటావు? చెప్పు మరి. నువ్వేం చెబుతావులే, నన్నే అడుగు, నేను చెబుతాను. అడగటం ఎందుకు, నేనే చెబుతాను వినుకో. ఎవరికైనా సరే తను చేసుకున్న పూర్వపుణ్యం తన్ను రక్షిస్తున్నంతకాలం, దైవం అనుకూలంగా ఉన్నంతకాలం వాడికి ఆపదలనేవి ఉండవు. ఉండవంటే ఉండవంతే. తీసుకెళ్ళి నీళ్లల్లో పారేయ్, నిప్పుల్లో కాల్చేయి, కత్తులతో పొడిచేయి, నీ ఇష్టం. ఏం చేసినా చేసుకో. వాడు మాత్రం చావడు. ఎందుకంటావు? వాడికి వాడి పూర్వపుణ్యం సహాయంగా ఉంది. అది సిద్ధాంతం. కనుక అమ్మయ్యో, ఈ పిల్లగాడికి ఇప్పుడు దైవం అనుకూలంగా ఉంది. దైవం వీడిని రక్షిస్తోంది. మనం మొండి పట్టు పడితే నువ్వన్నట్లు మననెత్తినే మొడుతుంది దైవం. అలాగని ఎదురు తిరిగితే ఈ రాజు మనల్నే పీక్కు తింటాడు. కనుక ఏం చెయ్యాలో ఆలోచించాలి జాగ్రత్తగా. కొందరు మాట్లాడడం మొదలెడితే వారికి ఇక ఎదుటివారితో ప్రసక్తి లేదు. మాట్లాడదలుచుకున్నంత మాట్లాడితేనే ఆగడం. ఆ పద్ధతి ఈనాడు వంటవాడిది. అయితే ఆ పిల్లవాడిని ఏమి చెయ్యటమా అన్న చిక్కు ఎదురవటం వల్ల ఆగవలసి వచ్చింది అర్ధాంతరంగా. ఆ తర్వాత వారిద్దరూ గుసగుసగా ఆలోచించుకొని ఆ రాత్రికి రాత్రే పిల్లవాడిని తీసుకొని వశిష్ఠ మహర్షి ఆశ్రమ ద్వారం దగ్గర వదిలిపెట్టేసి వచ్చారు. వచ్చేటప్పుడు ఓ లేడి పిల్లను పట్టి తెచ్చి ఆ మాంసం వండి అదే పిల్లవాడి మాంసమని హుండుడికి పంపించారు. మద్యపు మత్తులో వాడది ఆరగించి నిశ్చింతగా నిద్రపోయాడు. దత్త లీలలకు అసాధ్యమేముంది? దానవులు మానవులవుతారు. మానవులని ఏమిటి, దేవతలే అవుతారు. ఆయన సంకల్పిస్తే దత్తరక్షణ ఉన్న బాలుడికి ఇక లోటేమిటి? సరాసరి వశిష్ఠ ఆశ్రమానికే చేరాడయ్యే. తెల్లవారుజామున స్నానానికి బయలుదేరిన వశిష్ఠ మహర్షికి ఇంటి వాకిట్లో చందమామ లాంటి పిల్లాడు కనిపించాడు. వెంటనే దివ్య దృష్టి వల్ల ఆయనకంతా తెలిసింది. అయినా ఏమీ తెలియని వాడిలాగా ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకుని నలుగురిని పిలిచి ఈ పిల్లవాడు ఇక్కడికి ఎలా వచ్చాడని విచారించి
చివరికేదో దైవలీలలే పోనిమ్మని సర్ది చెప్పేసి మన ఆశ్రమంలోనే పెరగనీయండి ఈ పిల్లవాడిని అన్నాడు. ఒక మునిపత్ని ముందుకొచ్చి పిల్లవాడిని తను పెంచుకుంటానంది. వశిష్ఠ మహర్షి పిల్లవాడికి క్షత్రియోచిత సంస్కారాలన్నీ తనే చేసి నహుషుడు అని పేరు పెట్టాడు. పిల్లవాడు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి చదువులో మంచి చురుగ్గా పైకొచ్చాడు. వశిష్ఠ మహర్షి స్వయంగా చదువు చెబుతుంటే ఇంకా లోటేమిటి? ఆ పిల్లవాడు పిన్న వయసులోనే చతుర్వేదాల్లోనూ షడంగాల్లోనూ విశేషించి ధనుర్వేదంలోనూ వేదాంత శాస్త్ర, కర్మశాస్త్ర, ధర్మశాస్త్ర, రాజనీతి శాస్త్రాలలోనూ చతుషష్ఠి కళలలోనూ అద్వితీయమైన ప్రజ్ఞ సాధించాడు. మనం పిల్లవాడి వెంటపడి పరుగున రావటంలో తల్లి సంగతి మర్చిపోయాం. పాపం ప్రసవ వేదనలో సొమ్మసిల్లి పడిపోయిన ఆ తల్లి కొంతసేపటికి తెప్పరిల్లి అరతెరిచిన కళ్ళతో పిల్లవాడి కోసం చేతులతో తడుముకుంటూ చూసుకోగా పిల్లవాడేడి? ఆవిడ గుండె గుబిల్లుమంది. దాసీలంతా మేమెరగమంటే మేమెరగమన్నారు. క్షణాలలో అంతఃపురం అంతా గగ్గోలు పుట్టింది. పురిటిల్లైనా సందేహించకుండా చక్రవర్తి స్వయంగా పరిగెత్తుకొచ్చి దగ్గరుండి అంతఃపురమంతా జాగ్రత్తగా వెతికించాడు. ఏమి లాభం? మహారాణి గుండెలు తల బాదుకుంటూ ప్రాణాలు పోయేలా ఏడుస్తోంది. లోపల దుఃఖపు పొంగు వదులుకోలేక రాజుకు గుండెలు అవసిపోతున్నాయి. మహారాణిని ఆపడం ఎవరి వల్ల కావటం లేదు. అయ్యో భగవంతుడా, ఇదేమి మాయ, ఏమిటి చిత్రం? ఇంతలో పిల్లవాడేమైపోయాడు? ఎవరెత్తుకుపోయారు? ఎవరికి మేము అపకారం చేశాం? అయ్యో, ఎంత అందగాడే నా బిడ్డ! విష్ణుమూర్తే పుట్టాడనుకున్నాను. కళ్ళతో తనితీరా చూసుకోనైనా చూసుకోలేదే. అయ్యో, వంశోద్ధారకుడు ఇన్నాళ్లకు పుట్టాడనుకున్నాను. అయ్యయ్యో దత్తాత్రేయ స్వామి, స్వామి దేవా, నువ్వు వరమిచ్చావయ్యా. కొడుకు దీర్ఘాయువు చక్రవర్తి అవుతాడని వరమిచ్చావయ్యా నా తండ్రి. నీ మాటలు కూడా కళ్ళలేనా? నా తండ్రి, కలలో కూడా నెత్తిన పాలు పోసావు కదయ్యా స్వామి. ఇప్పుడిలా నిప్పులు పోస్తున్నావేమిటయ్యా? జరిగినదంతా కూడా స్వప్నమేనా స్వామి? ఓరి నా బిడ్డ, ఎంత పాపిష్టి దాని కడుపున పుట్టావురా! ఎక్కడున్నావో, ఏం కష్టాలు పడుతున్నావో. ఓయమ్మో, నేనెందరి పిల్లల్ని కాజేశానో పూర్వజన్మల్లో, ఏ తల్లి బిడ్డలకు ద్రోహం చేశానో. దైవమా, ఎవరైనా దాచుకుని ఉంచిన సొమ్మును అపహరించానేమో. భోజనాల వేళ వచ్చిన అతిథిని కసిరి పంపేశానేమో. అయ్యో, శ్రాద్ధభోక్తలకు కడుపు నిండా అన్నం పెట్టలేదేమో. అయ్యో, ఏం పాపం చేశానో. నా అదృష్టం తడుక్కున మెరిసింది అనుకునే లోపలే మాయమైపోయింది. అయ్యో, మళ్ళీ ఎన్ని జన్మలెత్తితే మాత్రం మళ్ళీ నాకు ఇలాంటి కొడుకు పుడతాడు? స్వామి దత్తయ్య, మమ్మల్ని ఇలా మోసం చేయటం ధర్మం కాదయ్యా అని ఆవిడ వలవల ఏడ్చింది. అసలే పచ్చి ఒళ్ళు అవటం వల్ల, ఆ పైన ఈ కడుపు చుమ్మల ఘాతం అవటం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. మహారాజు కూడా కొంతసేపు మహారాణిలాగా దుఃఖావేశంలో కొట్టుకుపోయాడు. కానీ అతను పురుషుడు, ఆ పైన మహారాజు. అదీగాక సహజంగానే ధీరుడు, అన్నింటినీ మించి వివేకశీలి కనుక గుక్క తిప్పుకొని జాగ్రత్తగా ఆలోచించసాగాడు. ఇంతలో మహారాణికి తెలివొచ్చి మళ్ళీ ఎడవసాగింది. అప్పుడు రాజు రాచరికపు మర్యాదలను పక్కన పెట్టి ఆమె పక్కనే నేల మీద చతికిలపడి వెన్ను నిమురుతూ మెల్లగా ఓదార్చసాగాడు. దేవి, స్వామి అనుగ్రహం మనకుంది. స్వామి అనుగ్రహాన్ని మనం శంకించరాదు. ఆ అనుగ్రహమే లేకపోతే అసలు పిల్లవాడెలా కలిగాడు చెప్పు? ఆయన మనం అడిగిన వరాల కంటే అధికంగా ఇచ్చాడు. అలాంటి స్వామి మనల్ని వంచిస్తాడా? అదెప్పటికీ జరగదు. పోనీ అదలా ఉంచు. నీకొచ్చిన స్వప్నం ఎంత దివ్యమైనది! శౌనక మహామునీంద్రులంతటి వారు దాని ఫలం ఏమని చెప్పారు? నువ్వే ఆలోచించి. పిల్లవాడు కనిపించడం లేదు, అంతేగాని ఆపద జరిగినట్లు ఆధారమేమీ లేదు కదా. కనుక మనం స్వామి అనుగ్రహాన్ని శంకించరాదు. అయితే జరిగిన దాంట్లో ఏదో దేవరహస్యం ఇమిడి ఉంటుంది, మనకు తెలియదది. స్వామి చెప్పాడు, శౌనక ముని చెప్పాడు, ఇంకా సందేహమా? మన పిల్లవాడు మన ఇంటికి తప్పకుండా తిరిగొస్తాడు. దుఃఖం పనికిరాదు. మళ్ళీ దత్తస్వామినే ప్రార్థిద్దాం లే. రాజు భార్యని ఇలా ఓదార్చుకుంటూ ఉండగా ఉన్నట్టుండి నారద మహర్షి వచ్చాడక్కడికి. మహర్షి రాక మంచి శుభసూచకం అని ఆనందిస్తూ ఆర్ఘ్యపాద్యాదులతో సత్కరిస్తున్న రాజును చూసి, అలా ఉన్నారేమిటయ్యా అన్నాడు. రాజు తన గోడంతా చెప్పుకున్నాడు. రాజు అంత ఉద్వేగంగా చెప్పుకుంటే తేలిగ్గా కొట్టిపారవశాడు నారదుడు. ఏం భయం లేదు, వాడే వస్తాడు. వచ్చి చిరకాలం మిమ్మల్ని సేవిస్తాడనేసి ఆయన మళ్ళీ తన దోవన తాను వెళ్ళిపోయాడు. ఆయనకి నిమిషం కాలు నిలవదు. ఆ మాటలు వినేసరికి మహారాణికి కూడా కొంచెం ధైర్యం వచ్చింది.
దత్తాత్రేయ స్వామి వరాలు పొల్లైతే అమ్మో లోకాలు తలక్రిందులైపోవా, ఆ స్వామి మనకు గతి అనుకొని ఆ రాజదంపతులు పరస్పరం ఓదార్చుకుంటూ దత్తస్వామిని ప్రార్థించుకోసాగారు. నమోస్తు తస్మై పరిశుద్ధ బుద్ధయే విశుద్ధ విజ్ఞాన ఘనాయ సాక్షిణే ద్విజాయ దేవాయ చ దేవహేతవే మునీశ్వర యాత్రిసుతాయ యోగిన్ వృజిన జలధిపారం ప్రాపయేధ్య ప్రపన్నాన్ సుతమమర సుతాభం యో దదత్తత దేవః తమః మమర పూజ్యం సిద్ధమంద్యం శరణ్యం పురుష వృషభమాద్యం త్వాం ప్రపన్నో స్పిభూయః. స్వామి, నువ్వు ఇచ్చిన పుత్రుణ్ణి నువ్వే రక్షించు తండ్రి అని ఇందుమతీదేవి ప్రార్థించసాగింది. స్వామి జగద్గురు, ఈ సంసార సంకటాల నుంచి మమ్మల్ని ఉద్ధరించు తండ్రి. నీ అనుగ్రహం వల్ల నాకు అన్ని సౌఖ్యాలు ఉన్నాయి. పుత్రుని కూడా నువ్వే ఇల్లు చేరుస్తావు. అది నేను వేరే కోరుకోవలసిన పని లేదు కనుక నాకింక కావలసిందేదీ లేదు, కోరుకోవలసిందేదీ లేదు స్వామి. నీ పాదసేవను నాకు అనుగ్రహించు చాలని రాజు ప్రార్థించుకోసాగాడు. రోజులలా వెళ్ళిపోతున్నాయి. చాలా సంవత్సరాలే గడిచిపోయినాయి. ఆ తల్లిదండ్రులకు అనుదినము నిరీక్షణగానే కాలం గడుస్తోంది. అయినా వారికి అధైర్యం లేదు. అక్కడ వశిష్ఠ ఆశ్రమంలో నహుషుడు సర్వ విద్యా విశారదుడై, సింహ విక్రముడై, లోకైక సుందరుడై, నియతవ్రతుడై కాలం గడుపుతున్నాడు హాయిగా. అలా ఉండగా ఒకనాడు వశిష్ఠ మహర్షి అతన్ని పిలిచి, బాబు, సమిదలు కుశలు పళ్ళు కాస్త సమృద్ధిగా కావాలి, అందువల్ల నువ్వు స్వయంగా వెళ్ళి సమృద్ధిగా తీసుకురా అని పంపించాడు. అందువల్ల ఆశ్రమ సుదూర ప్రాంతాలకు వెళ్ళిన నహుషుడికి అక్కడ ఎవరో దేవజాతుల వారు మాట్లాడుకుంటూ ఆకాశ మార్గాన పోతూ ఉండడం కనిపించింది. ఆ మాటల్లో తన పేరు వినిపించటం వల్ల దేవభాష తెలిసినవాడు కనుక జాగ్రత్తగా విన్నాడు. అదిగో ఇతనే ఆయువుకు ఇందుమతికి పుట్టిన పిల్లవాడు నహుషుడు. ఇతడు పుట్టడంతోటే తల్లిదండ్రుల్ని ఎడబాయవలసి వచ్చింది. అందువల్ల ఇతని తల్లి ఎంతో శోకిస్తోంది. అదలా ఉండగా శివకన్య అయిన ఆ అశోక సుందరి ఇతని భర్తగా కోరి సుదుష్కరమైన తపస్సు చేసింది. అలా చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మాటలు విన దగ్గర నుంచి నహుషుడి మనస్సు ఎందుకో భారమైపోయింది. అతను ఆశ్రమానికి తిరిగి వచ్చి పలాదులు వశిష్ఠ మహర్షికి సమర్పించి నమస్కరించి అడవిలో తను విన్న మాటలన్నీ చెప్పాడు. అప్పుడు సన్నగా నవ్వి మహర్షి అతని కథంతా చెప్పాడు. చెప్పి, నాన్న, హుండాసురుడు నిన్ను సంహరించాలని చూశాడు. బ్రతికున్నావని తెలిస్తే మళ్ళీ అపకారమే చేస్తాడు. అదలా ఉండగా ఆ అశోక సుందరిని కూడా వాడు చెరసాలలో పెట్టి హింసిస్తున్నాడు. పాపం, ఆ పిల్ల ప్రాణాలన్నీ నీ మీద పెట్టుకొని ఉంది. అందువల్ల బాబు, ఇక సమయం వచ్చింది. నువ్వు వెళ్ళి ముందా హుండాసురుని సంహరించు. వాడు లోకానికి ఉపద్రవకారిగా ఉన్నాడు. వాడిని సంహరించటం పుణ్యప్రదం. ఆ శివకన్యను స్వీకరించు. అక్కడ నీ తల్లి తండ్రి నీ కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. నువ్వు భార్యతో కలిసి వెళ్ళి ఆ తల్లిదండ్రులకు సంతోషం కలిగించు, వారిని సేవించుకో. ఇదిగో ఈ ధనుర్బాణాలు తీసుకో, నీకు విజయం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. నహుషుడు మహా ఉత్సాహంతో వశిష్ఠ మహర్షికి ఇతర మునిజనానికి పాదాభివందనం చేసి ఆశీస్సులు స్వీకరించి బయలుదేరబోయేటంతలో ఆకాశంలోంచి దివ్యరథం ఒకటి దిగి వచ్చింది. అది 1000 గుర్రాలు కట్టి ఉన్న ఇంద్రరథమని మహర్షి జనులు గుర్తించారు. ఇంతలో మాతలి అంటే ఇంద్రసారథి ముందుకు వచ్చి, రాజపుత్ర, ఇది ఇంద్రరథం. యుద్ధార్థివైన నీకు ఇది ఇంద్రుడు పంపిన కానుక. ఇదిగో దివ్యాస్త్రాలు రథంలో సిద్ధంగా ఉన్నాయి. అస్త్రసహితంగా రథాన్ని గ్రహించి ఆ అసుర సంహారాన్ని నిర్వహించు అన్నాడు. నహుషుడు రథానికి నమస్కరించి ఇంద్రుణ్ణి మనస్సులో ధ్యానించి మాతలికి చేతులు మొగిడ్చి రథాన్ని అధిరోహించాడు. ఆ దివ్య రథంలో అతను అపర భాస్కరుల్లా ప్రకాశించాడు. ఆ రథంలో ప్రయాణం చేసి హుండ రాజధాని అయిన కాంచనపురం చేరి ఊరి వెలుపలి ఉద్యానవనం దగ్గర ఒక్క క్షణం ఆగాడు నహుషుడు. ఇంతలో కనులు మిరుమిట్లు గొలిపేటంతటి మహా సౌందర్యంతో జిగేలుమంటున్న దేవసుందరి ఒకతే అతని దగ్గరకు చనువుగా వచ్చి ఇలా చెప్పసాగింది. రాజకుమారా, ఇంత చనువుగా దగ్గరకు వచ్చిందెవరా అనుకుంటున్నావు కదూ? దేవకాంతను, రంభను. శివకన్య
అశోక సుందరి పంపిన దూతను. మా అశోక సుందరి ఒకసారి వశిష్ఠాశ్రమంలో ఉన్న నిన్ను చూసింది. అప్పుడే నీ రూపరేఖ, వయో విలాస సౌందర్యాలు, నీ బలపరక్రమ, తేజో, విద్యా, బుద్ధి విశేషాలు చూసి నీ మీద అనురాగం నిలిపింది. అటు తర్వాత దేవలోకంలో విస్తరించిన నీ కీర్తితో ఆమె వలపు విస్తరించింది. అప్పుడు నీ అంతటి మహనీయుడికి అర్ధాంగి కాగల అర్హతను సంపాదించడానికై మా బోటి చెలికెత్తల ప్రోత్సాహంతో తీవ్రమైన తపశ్చర్యకు దిగింది. అయ్యా, తపస్సులకు అసాధ్యాలు లేవు కదా. హిమగిరి తనయ పరమేశ్వరుణ్ణి గెలుచుకున్నట్టు తాను నిన్ను గెలుచుకోవాలని తపస్సుని స్వీకరించుకొని ఒంటరిగా నియతవ్రతశీలయ్యై ఉన్న మా చెలి ఒకనాడు ఈ పాడు హుండాసురుడు చూశాడు. చూసి దుర్బుద్ధితో సమీపించి తన్ను వరించమన్నాడు. చీ పొమ్మని తిరస్కరించింది మా చెలి. దాంతో వాడు రెచ్చిపోయి తన గొప్పతనం తనే వేణోళ్ల చాటుకుంటూ వాగి వాగి ఇప్పుడు నేను నిన్ను పట్టుకుపోతా, ఎవడడ్డం వస్తాడో చూస్తానంటూ మీది మీదికి రాసాగాడు. అప్పుడు మా చెల్లి నిర్భయంగా నిలిచి, ఒరే దుష్టుడా, నన్ను బలాత్కరించావంటే నీ తల 1000 వక్కలవుతుంది సుమా, జాగ్రత్త. నిన్ను చంపేవాణ్ణి వరిస్తాను నేను, నా తపస్సొడ్డి ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నాను అని శపించింది. అది విని ఆ మూర్ఖుడు మరింత రెచ్చిపోతూ ఉండగా నేనడ్డం వెళ్ళి, దానవేంద్ర, ఇదేమిటి, నువ్వు కూడా ఇలా చేస్తున్నావు? యువతుల్ని ఇలాగేనా వశం చేసుకోవటం? 2 మెరమెచ్చు మాటలు చెబితే వల్లో పడిన ఆడదుంటుందా? అలా పెళుసుగా మాట్లాడితే ఆడది దగ్గరకు వస్తుందా? అసలు వచ్చిన సుఖం ఉంటుందా? అని ఏవో సమయోచిత ప్రసంగాలు చేసి వాడిని అప్పటికి అవతలికి పంపించేశాను. కానీ వాడప్పటికి ఆగినట్లే ఆగి తరువాత మాయలాడి రాక్షస స్త్రీలను పంపించి ఈమెను తన ఇంటికి తెప్పించి బంధించేశాడు. అలా చేస్తే ఆమె తనకు వశమైపోతుందని వాడి ఆశ. కానీ ఆమె తన తపశ్శక్తితో తన శీలాన్ని కాపాడుకుంటూ, రాజకుమారా, నీకోసం అనుక్షణం ఎదురుచూస్తూ కాలం గడుపుతోంది. కనుక వీరా, నువ్వు వాణ్ణి త్వరగా సంహరించి ఆమెను రక్షించకపోతే ఆమె తనే తన ప్రాణాల్ని తీసుకోవాలని నిశ్చయించుకుంటుంది. ఇక నీ చిత్తం. ఆ మాటలు వినిన నహుషుడు గంభీరంగా తల ఊపి, అందుకోసమే మేమిక్కడికి వచ్చామని మీ సఖితో చెప్పండి అని ఆమెను పంపివేసి భూన బోంతరాళాలు బద్దలయ్యేటట్లు విజయ శంఖారావం చేశాడు. మరో భాగంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.